వివాహ బంధం పార్ట్ 48. కోపంతో ఊగిపోతున్న స్నేహ కడుపులో బుజ్జోళ్ళు ఇద్దరు కిక్కివ్వడంతో ఒక్కసారిగా స్నేహ కంగారుగా కడుపు మీద చేయి వేసుకుని తన వైపే కన్నీళ్లతో నవ్వుతూ చూస్తున్న అర్జున్ని చూస్తూ, మన పిల్లలు కూడా నా మాటకే వత్తాసు పలుకుతున్నారు చూసారా అనింది. స్నేహ అర్జున్ అరచేతిని తన గర్భానికి ఆనించుకొని పిల్లల కదలికలు స్నేహ గర్భం మీద ఆనిచ్చి తన అరచేతికి తెలుస్తుంటే ఆ స్పర్శ డైరెక్ట్ గా అర్జున్ గుండెను తాకడంతో సంతోషంలో ఒక్కసారిగా అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అర్జున్ కళ్ళల్లో కన్నీళ్లు చూసిన స్నేహ తన భర్తను తన గుండెల్లో పొదుముకొని, మీరీ మధ్య ప్రతి విషయంలో మరీ వీక్ అయిపోతున్నారు అర్జున్ గారు అనింది కంప్లైంట్ గా. ఆమె మాటలకు అర్జున్ నవ్వుకొని ఇష్టంగా స్నేహ గుండెల్లో ఒదిగిపోతూ, నువ్వు నా దగ్గర ఉన్నంత కాలం నువ్వే నా బలం అనుకొని విర్రవీగాను, కానీ నువ్వు నాకు దూరం అయ్యాకే అర్థమైందిరా, నువ్వు కేవలం నా బలం మాత్రమే కాదు, నా బలహీనత అని కూడా. అందుకే నీ విషయంలో, మన పిల్లల విషయంలో నా ఎమోషన్స్ మీద, ఫీలింగ్స్ మీద నాకు ఎటువంటి కంట్రోల్ ఉండదురా అన్నాడు స్నేహ గుండెల మీద ముద్దు పెడుతూ. అర్జున్ మాటలకు భావోద్వేగపడుతున్న స్నేహ అతని పెదాలు అల్లరిగా తన గుండెలను తాకడంతో ఒక్కసారిగా శరీరంలో రక్తం ఉరకలు వేస్తున్న ఫీలింగ్ తో బిడియంగా అర్జున్ షర్ట్ ని తన పిడికిలతో గట్టిగా బంధించి స్నేహ ఆమె బిడియం అర్థమైన అర్జున్ నవ్వుకుంటూ ఇంకాస్త ఆమె గుండెలకు ఒదిగిపోయి కాసేపు అలానే ఉండిపోయాడు. అర్జున్ చేస్తున్న పనికి అతను తన స్పర్శను, తన ప్రెజెన్స్ ని స్నేహకు అలవాటు చేయాలి అనుకుంటున్నాడు అని అర్థం కావడంతో కాసేపటికి అతని షర్ట్ ని వదిలి మెల్లగా అతని జుట్టులోకి వేళ్లు జోనిచ్చి నిమురుతూ ఉండిపోయింది. ఆమె చేస్తున్న పనికి ఆమె తన స్పర్శను ఫీల్ అవుతుంది అని అర్థం కావడంతో అర్జున్ మనసుకి చాలా సంతోషంగా అనిపించింది. కాసేపటికి స్నేహ ఎక్కువసేపు అలా కూర్చోవడం మంచిది కాదు అని భావించి ఆమెను జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టి తను తన ల్యాప్టాప్ ఫైల్స్ అన్ని సర్దేసి వచ్చి స్నేహ పక్కనే పడుకొని ఆమెను జాగ్రత్తగా దగ్గరకు ఆమె కడుపు నిమురుతూ ఉండేసరికి అప్పటికే ఆలోచనల్లో మునిగిన స్నేహ అర్జున్ స్పర్శకు తేరుకొని, అర్జున్ గారు, పవన్ వచ్చిన తర్వాత మళ్ళీ కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళాడు వాడు అని అడిగింది. ఆమె ప్రశ్నకు అర్జున్ మౌనంగా ఉండిపోయాడు. ఎందుకంటే పవన్ ఇక్కడికి వచ్చిన మరుసటి రోజు సాయంత్రానికే ఇంటి నుండి ఫోన్ రావడంతో కంగారుగా మళ్ళీ వస్తాను బాబా అంటూ అసలు విషయం చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు విషయం చెప్పి ఇంటిని గుర్తు చేసి స్నేహను బాధ పెట్టడం ఇష్టం లేక, ఏదో పని మీద ఊరు వెళ్ళాడ్రా, వచ్చేస్తాడు, నీకోసమే కదా వాడు అక్కడి నుండి ఇక్కడి వరకు వచ్చింది అని నచ్చజెప్పడంతో అర్జున్ చెప్పే కబుర్లు వింటూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది స్నేహ. మరుసటి రోజు ఉదయాన్నే మొబైల్ రింగ్ అయ్యి డిస్టర్బ్ చేస్తూ మంచి నిద్రలో అర్జున్ గుండెల మీదున్న స్నేహ కదలడం మొదలుపెట్టింది. భార్య కదలికలకు అర్జున్ నెమ్మదిగా కళ్ళు తెరిచి ఓ చేత్తో స్నేహకు జోకొడుతూనే ముందు మొబైల్ సైలెంట్ లో పెట్టి అప్పుడు స్క్రీన్ మీద నెంబర్ చూసేసరికి నిద్రలో ఉన్న స్నేహను ఒక్కసారి చూసి తిరిగి మొబైల్ స్క్రీన్ పై దృష్టి సారించి జాగ్రత్తగా స్నేహను బెడ్ మీదకు అడ్జస్ట్ చేసి బాల్కనీలోకి వెళ్ళాడు అర్జున్. అప్పటికే కాల్ కట్ అవ్వడంతో మళ్ళీ ఆ నెంబర్ కి కాల్ చేయబోతుండగా అదే నెంబర్ నుండి కాల్ రావడంతో అర్జున్ వెంటనే లిఫ్ట్ చేసి కాల్లో, అర్జున్, నువ్వు వెళ్ళిన పని ఏమైంది? అవతలి వ్యక్తి, దాని గురించి చెప్తామని కాల్ చేశాను సార్. అర్జున్, చెప్పు. అవతలి వ్యక్తి, మీ డౌట్ నిజమే సార్, మీరు ఊహించింది అక్షరాల నిజం అంటూ అతను చెప్పేది విన్న అర్జున్ పెదాల మీద చిరునవ్వు, కళ్ళల్లో కన్నీళ్లు ఒకేసారి అతని సంతోషాన్ని, భావోద్వేగాన్ని తెలియజేస్తుంటే మౌనంగా కన్నీళ్లతోటి నవ్వుతూ వెంటనే కాల్ కట్ చేసి రూమ్ లోకి వెళ్లేసరికి అప్పటికే స్నేహ అర్జున్ స్పర్శ మిస్ అవ్వడంతో మెల్లగా లేచి బెడ్ దిగి అర్జున్ కోసం బాల్కనీలోకి రాబోతుంది. కానీ అంతలోని అర్జున్ ఆమెకు ఎదురొచ్చి గట్టిగా హగ్ చేసుకుని ఆమె మెడ వంపులో తలదాచుకుని మౌనంగా ఉండిపోయాడు. అర్జున్ సడన్ గా అలా వచ్చి హగ్ చేసుకోవడంతో స్నేహ ముందుగా షాక్ అయినా కానీ అతని పట్టులో అతని పట్టరానంత సంతోషం తెలుస్తుంటే తను కూడా సంతోషంగా అర్జున్ చుట్టూ చేతులేసి అతని వెన్ను నిమురుతూ, ఏమైంది అర్జున్ గారు అని అడిగింది. ఆ మరుక్షణమే అర్జున్ కన్నీళ్లు స్నేహ భుజం మీదుగా వీపు మీదకు జారడంతో ఆ కన్నీళ్ల స్పర్శ తెలిసిన స్నేహ కంగారుగా అర్జున్ మొహాన్ని దోసిట్లోకి తీసుకుని, ఏమైంది అర్జున్ గారు, ఎందుకిలా ఉన్నారు అని అడిగింది కన్నీళ్లతో నవ్వుతూ ఉన్న అర్జున్ని చూస్తూ. అతనికి ఏమైందో అర్థం కాక ఆమె ప్రశ్నకు సమాధానంగా అర్జున్ చిన్న చిరునవ్వుతో స్నేహ మోమును అపురూపంగా తన దోసిట్లోకి తీసుకొని అదే చిరునవ్వుతో ఒక్కసారిగా ఆమె పెదాలు అందుకున్నాడు అర్జున్. అది అసలు ఏమాత్రం ఊహించని స్నేహ షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే అర్జున్ కళ్ళలోకి కనిపిస్తున్న ఆనందానికి తేరుకుని రెండో ముద్దుని మొదటి
ముద్దుగా తన సంతోషాన్ని అంతటిని కుమ్మరించి పెడుతున్న అర్జున్ ప్రేమ ముద్దుకు కరిగిపోతూ నెమ్మదిగా ఆ ముద్దును ఫీల్ అవుతూ అతని జుట్టులోకి వేళ్లు జోనిచ్చి కుదల్లోకి గట్టిగా పట్టుకుంది స్నేహ. అంతకంతకు అర్జున్ ముద్దులో గాఢత పెంచడంతో ఊపిరాడనంతగా అతను అందిస్తున్న శ్వాసను ఇష్టంగా అందుకుంటూ స్నేహ కూడా అంతకంతకు అతనిలో ఒదిగిపోతూ ఉంది. ఆ కాసేపటికి స్నేహ ఇబ్బంది పడుతూనే అతనికి అడ్డు చెప్పకపోవడం గమనించిన అర్జున్ వెంటనే స్నేహ పెదాలు వీడి ఆమెను జాగ్రత్తగా బెడ్ మీద కూర్చోబెట్టి వాటర్ పట్టించి ఆమెను కాస్త స్థిమితపరిచాడు అర్జున్. కాస్త స్థిమితపడ్డ స్నేహను చూస్తున్న అర్జున్, స్నేహ ఆర్ యు ఓకే అని అడిగాడు. అర్జున్ ప్రశ్నకు స్నేహ సిగ్గుతో అతని కళ్ళల్లోకి చూడలేక బిడియంగా అతని గుండెల్లో మొహం దాచుకొని అతనిలో ఒదిగిపోయింది. సిగ్గుతో మందారాలు పూయిస్తున్న స్నేహ చెక్కిళ్ళు అంటే అర్జున్కి చాలా ఇష్టం. అర్జున్ ఇష్టంగా ఆమె మోమును తన అరిచేతుల్లోకి తీసుకొని సిగ్గుతో రెప్పలు వాల్చేసిన స్నేహ కళ్ళపై చిరుముద్దులో అద్ది, స్నేహ కళ్ళు తెరవరా అన్నాడు మృదువుగా. అతని గొంతులోని మృదుత్వం స్నేహను కట్టిపడేస్తుంటే చాలా కష్టంగా కళ్ళు తెరిచి అర్జున్ కళ్ళల్లోకి చూసిన స్నేహకు అతని కళ్ళల్లో మునిపెన్నడూ కనిపించని సంతోషం దర్శనమిస్తుంటే తను కూడా సంబరపడుతూ ఏమైంది అర్జున్ గారు అని అడిగింది. స్నేహ ప్రశ్నకు అర్జున్ చిన్న చిరునవ్వుతో ఆమె నుదురుకి తన నుదురు ఆనించి ప్రేమగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ సర్ప్రైజ్ రా స్నేహ అని చెప్పాడు. అతని మాట స్నేహ నవ్వుతూ, సరే మీ ఇష్టం అర్జున్ గారు, మీరు ఎప్పుడు చాలా సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు, మీకు నాతో ఎప్పుడు చెప్పాలి అనిపిస్తే అప్పుడే చెప్పండి అని తన బంప్ని నిమురుకుంటూ ఉండగా అర్జున్ స్నేహను తీసుకెళ్లి ఫ్రెష్ చేయించి తీసుకొచ్చి డ్రెస్ చేసి కిందకు వెళ్ళి అప్పటికే రెడీగా ఉన్న బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చి తినిపించి టాబ్లెట్స్ వేసి ఆమెను తీసుకెళ్లి బాల్కనీలో కూర్చోపెట్టి తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. వైజాగ్ పాతబడిన ఐస్ ఫ్యాక్టరీ. మరుసటి రోజు ఉదయానికి భయంతో బాగా నీరసించి నిద్రపోతున్న లోకేష్ గారి కళ్ళు ఏదో లైట్ పడినట్టు అనిపించి బలవంతంగా కళ్ళు తెరిచిన ఆయనకి నిన్నంతా చుట్టూ చిమ్మ చీకటి ఉంటే ఈ రోజు మొత్తం లైట్లతో వెలిగిపోవడం చూసి ఆశ్చర్యపోయారు. ఎవరైనా వచ్చారేమో, తనని కాపాడతారేమో అన్న ఆశతో చాలా కష్టంగా ఓపిక అంతా కూడగట్టుకొని ఎవరన్నా ఉన్నారా అని అడిగారు. అంతకు మించి ఒక్క అక్షరం కూడా నోరు పెగలకపోవడంతో చుట్టూ పిచ్చి చూపులు చూస్తూ మాట్లాడడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలా గంట కాదు, 2 గంటలు కాదు, ఇంచుమించుగా 12 గంటలు తన సాయి శక్తుల ఓపికంతా కూడా తీసుకొని చాలా కష్టపడి అరిచి దాహమేసి ఒంట్లో ఓపిక క్షీణించి స్పృహ కోల్పోయారు లోకేష్ గారు. అర్జున్ ఇంట్లో ఫ్రెష్ అయిన అర్జున్ డ్రెస్ చేసుకొని వచ్చి బాల్కనీలో తన బేబీ బంప్ నిమురుకుంటూ పిల్లలతో కబుర్లు చెప్తున్న తన ప్రాణాన్ని చూసి మురిసిపోతూ ఆమె పక్కనే కూర్చొని ఆమెను జాగ్రత్తగా తన ఒడిలోకి తీసుకొని ఆమె నడుం చుట్టూ చేతులేసి ఆమె మెడవంపులో తలదాచుకున్నాడు అర్జున్ ముద్దు పెట్టిన దగ్గర నుండి భర్త స్పర్శకు కాస్త బిడియంగా ఫీల్ అవుతుంది స్నేహ. ఆమె ఫీలింగ్స్ అర్థం చేసుకున్న అర్జున్ కావాలని స్నేహను అలా ఒడిలోకి తీసుకుని కూర్చున్నాడు. కొద్ది క్షణాలకు నార్మల్ అయిన స్నేహ తన మెడవంపులో తడిగా తగులుతున్న అర్జున్ తల వెంట్రుకల నుండి నీళ్లు కారుతూ ఉండడం చూసి పక్కనే ఉన్న టవల్తో అతని తల తుడుస్తూ చిన్నగా, చాలా లేట్ అయిపోయింది కదా అర్జున్ గారు, ఆకలి వేయట్లేదా మీకు అని అడిగింది. సిగ్గుతో కిందకు చూస్తూ మాట్లాడుతున్న స్నేహ ప్రశ్నకు అర్జున్ నవ్వుతూ ఆమె మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని ప్రేమగా ఆమె నుదుటిపై ముద్దు పెట్టి, నువ్వు నా మనసులో స్థానం సంపాదించాక నేను మన లైఫ్ ఎలా అయితే ఉండాలి అని కలలు కన్నానో, ఇప్పుడు మన లైఫ్ అంతకంటే సంతోషాలతో నిండిపోతుంటే నాకు ఆకలి దప్పికలు కూడా తెలియట్లేదురా స్నేహ, ఇదంతా నీ వల్లేరా. నేను ఆవేశంలో మనిద్దరి జీవితాలు నాశనం చేయబోయినా నువ్వు మంచి మనసుతో నా తప్పుని క్షమించి నన్ను తిరిగి యాక్సెప్ట్ చేస్తావంటూ భావోద్వేగంతో స్నేహ గుండెల్లో ఒదిగిపోయాడు అర్జున్ మాటలకు స్నేహ చెమ్మకిలిన కళ్ళతో తన గుండెల మీదున్న భర్త తల నిమురుతూ మౌనంగా అతని సాంగిత్యాన్ని ఆస్వాదిస్తూ ఉండిపోయింది. కాసేపటికి తేరుకున్న అర్జున్ స్నేహను తన గుండెల మీదకు చేర్చుకొని, స్నేహ, అరుణ్, పల్లవీల గురించి ఆంటీ అంకుల్తో మాట్లాడదామని అంకుల్ని బయలుదేరి రమ్మని నిన్న కాల్ చేశాన్రా, ఈ పాటికి వచ్చేసి ఉండుంటారు, కిందకి వెళ్దామా అని అడగగానే స్నేహ చిన్న చిరునవ్వుతో అర్జున్ నుదుటిన ముద్దాడి పదండి అంటూ జాగ్రత్తగా పైకి లేవబోతున్న స్నేహను ఎత్తుకొని అక్కడి నుండి కింద హాల్లోకి వెళ్ళేసరికి భువన్ గారు చక్రీ గారు రావడంతో అందరూ వాళ్ళ చుట్టూ చేరిపోయి మాట్లాడుకుంటూ కనిపించారు. వాళ్ళని అలా చూసి అర్జున్ నవ్వుకుంటూ స్నేహాన్ని తీసుకెళ్లి భువన్ గారికి చక్రి గారికి మధ్యలో కూర్చోపెట్టి,
ఆంటీ నాకు ఆకలిగా ఉంది అనడంతో రవళి గారు పదనాన్న అంటూ అర్జున్ని తీసుకెళ్లి బ్రేక్ఫాస్ట్ పెట్టించారు. కాసేపటికి భువన్ గారు చక్రి గారు ఫ్రెష్ అయి వచ్చి బ్రేక్ఫాస్ట్ కానిచ్చి తీరిగ్గా హాల్లో కూర్చొని భార్య చేతివి వేళ్లు విరుస్తూ ఆమె చెప్తున్న కబుర్లో ఇష్టంగా ఆలకిస్తున్న అర్జున్ ముచ్చటగా చూస్తూ, రే నానా అర్జున్, ఏదో మాట్లాడాలి, తొందరగా రండి అని కాల్ చేసి నీ బిజీలో నువ్వున్నావేంట్రా అని అడిగారు చక్రి గారు అర్జున్ని ఆట పట్టిస్తూ. ఆయన ప్రశ్నకు స్నేహ బ్లష్ అవుతూ తలదిచ్చుకుంటే అర్జున్ నవ్వుతూ సిగ్గుపడుతూ ముద్దుగా తన ప్రాణాన్ని దగ్గరకు తీసుకుని మరోవైపు తన వైపే అయోమయంగా చూస్తున్న అరుణ్ని తన పక్కన కూర్చోపెట్టుకుని, ఏం లేదు తాతయ్య, మీకు తెలిసిందే అరుణ్ పల్లవిలు స్నేహ కోసమే కదా ఇన్నాళ్ళు వెయిట్ చేసింది. మరి అలాంటప్పుడు స్నేహ వచ్చాక కూడా వాళ్ళ పెళ్లి గురించి ఆలోచించకుండా ఇంజెక్షన్లు, సిరింజులు, హాస్పిటల్, పేషెంట్స్ అంటూ గడిపేస్తే ఎలా? అందుకే మీకు ఈ విషయం చెప్పకుండా అర్జెంటుగా రమ్మని కాల్ చేశాను. పల్లవి పేరెంట్స్తో మాట్లాడి మన ఇంటికి రమ్మన్నాను. వాళ్ళు రాగానే మీరు మాట్లాడుకుని పెళ్లి డేట్ ఫిక్స్ చేయండి అనడంతో అందరూ అబ్బురంగా అర్జున్ని చూస్తూ ఉంటే అరుణ్ మాత్రం అర్జున్ని గట్టిగా హగ్ చేసుకొని మౌనంగా ఉండిపోయాడు. నిజానికి తొందరగా పెళ్లి చేసుకొని పల్లవితో కొత్త జీవితం మొదలు పెట్టాలన్న ఆరాటం అరుణ్కి కూడా ఉంది. కానీ ఎవరి కోసమైతే అరుణ్ ఇన్నాళ్ళు తన ప్రేమను దగ్గరే పెట్టుకుంటూ ఆ హ్యాపీ మూమెంట్ కోసం వెయిట్ చేశాడు, ఇప్పుడు వాళ్ళే సంతోషంగా లేకపోతే ఇక తను కొత్త లైఫ్ స్టార్ట్ చేసి ఎలా సంతోషంగా ఉండగలడు? అందుకే ముందు అర్జున్ స్నేహలు వాళ్ళ మధ్యన ఉన్న మనస్పర్ధలు దూరం చేసుకుని అతి తొందరలోనే వాళ్ళు ఇద్దరూ ఒకటవ్వాలి అని ఎదురు చూడడమే కాదు, తన వంతు కృషి ప్రయత్నం కూడా తను చేసి మొత్తానికి స్నేహ గుండెలో గూడు కట్టుకున్న భారం దిగేలా చేసి అర్జున్ స్నేహలు ఒకటయ్యేలా చేశాడు అరుణ్. వాళ్ళిద్దరూ ఒకటైనప్పుడు తనని పల్లవి యాక్సెప్ట్ చేసినప్పటికంటే ఎక్కువ సంతోషాన్ని పొందాడు అరుణ్. ఇప్పటి వరకు వాళ్ళ గురించి ఆలోచిస్తే ఇప్పుడు అర్జున్ తమ గురించి ఆలోచించి ఇలా పెద్దవాళ్ళతో మాట్లాడేసరికి ఎమోషనల్ ఫీల్ అయ్యాడు అరుణ్. కాసేపటికి పల్లవి పేరెంట్స్ పల్లవితో కలిసి రావడంతో పెద్దవాళ్ళు అందరూ అరుణ్ పల్లవిల పెళ్లి గురించి డిస్కషన్ స్టార్ట్ చేశారు. వాళ్ళు వస్తూ అర్జున్ మాట మేరకు పంతులు గారిని తీసుకుని రావడంతో ముందుగా ఆయనకి అరుణ్ పల్లవిల జాతకాలు చూపించారు. అవి అద్భుతంగా కలిశాయని ఆయన చెప్పడంతో ముందు నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టమని అడిగారు చక్రి గారు. వారం రోజుల్లో ఇద్దరి పేరున మంచి ముహూర్తం ఉందని చెప్పడంతో అదే ఖాయం చేసుకుని పెళ్లికి కూడా చూడమని చెప్పారు. అంతలోనే వరుణ్ వాళ్ళు మాటకు అడ్డుపడి, తాతయ్య స్నేహ డెలివరీ అయ్యగానే మేము పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం. ఎంగేజ్మెంట్ అంటే పర్లేదు కానీ పెళ్ళంటే స్నేహ మన మాట వినదు తాతయ్య. తనకిష్టం వచ్చినట్టు పనులు అన్నీ తన మీదే వేసుకొని అర్జున్ మాట కూడా వినదు. అందుకే పెళ్లి డేట్ స్నేహ డెలివరీ అయ్యాక ఫిక్స్ చేసుకుందాం, ఏమంటారు అని అడిగేసరికి అందరికీ అదే కరెక్ట్ అని తోచడంతో స్నేహ మాత్రం ఎప్పుడూ లేనిది అరుణ్ వైపు కోపంగా చూస్తూ మొహం తిప్పేసుకుంది. అరుణ్ తన చిట్టి చెల్లెల మొహంలో కొత్తగా కనిపిస్తున్న కోపాన్ని అబ్బురంగా చూస్తూ దగ్గరకు తీసుకొని బుజ్జగిస్తూ ఒప్పించేసరికి మొత్తానికి స్నేహ అరుణ్ మాటకు రాజీపడి ఒప్పుకొని అప్పటికే అక్కడ కూర్చొని చాలాసేపు కావడంతో నడుం పట్టుకొని అర్జున్ వైపు చూడడం ఆలస్యం. మీరు మాట్లాడుకుంటూ ఉండండి అంటూ చిరునవ్వుతో తన భార్యను చేతుల్లోకి తీసుకుని అక్కడి నుండి డైరెక్ట్గా తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. అర్జున్ స్నేహను జాగ్రత్తగా తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి ఆమెను ఒక సైడ్కి అడ్జస్ట్ చేసి ఆమె వెన్ను దగ్గర చిన్నగా మసాజ్ చేస్తూ కొద్ది క్షణాల్లోనే అక్కడున్న ప్రెషర్ అంతా మంత్రం వేసినట్టు తగ్గించాడు అర్జున్. భర్త చేతి వేళ్లు చేస్తున్న మాయకు స్నేహ మురిసిపోతూ స్ట్రైట్ గా తిరిగి అర్జున్ అరచేతిని ముద్దాడి, ఇందులో ఏదో మాయ ఉంది అర్జున్ గారు అంటూ తన వైపే అల్లరిగా చూస్తున్న అర్జున్ చూపుల బాణాలకు తాళలేక అరచేతుల్లో మొహం దాచుకొని, అలా చూడకండి అర్జున్ గారు అనింది చాలా చిన్నగా. ఆమె తడబాటుకి అర్జున్ అందంగా నవ్వుకుంటూ ఆమె అరచేతులు తప్పించి మూసి ఉన్న చేప కళ్ళ మీద చిట్టి ముద్దలు అద్ది, ఎలా చూస్తున్నాన్రా అని అడిగాడు హస్కీగా. అర్జున్ ప్రశ్నకు స్నేహ మరింత ముడుచుకుపోతూ అతని షర్ట్లో మొహం దాచుకోవడంతో అర్జున్ నవ్వుకుంటూ స్నేహ నుదుటిన ముద్దాడి, స్నేహ నీకు ఓ విషయం చెప్పాలరా అన్నాడు. దాంతో స్నేహ చిన్నగా తలెత్తి ఏంటి అన్నట్టు అర్జున్ కళ్ళల్లోకి చూసేసరికి ఏదో చెప్పబోతున్న అర్జున్ మొబైల్ రింగ్ అవ్వడంతో పాకెట్ నుండి మొబైల్ బయటకు తీసి స్క్రీన్ మీద వినయ్ పేరు చూసిన అర్జున్ ఒక 2 minutes రా అంటూ స్నేహను వదిలి బాల్కనీలోకి వెళ్ళి కాల్ లిఫ్ట్ చేశాడు అర్జున్. కాల్లో అర్జున్, చెప్పు వినయ్ కాస్త కంగారు పడుతూ, సార్ మీరు మీటింగ్స్ అన్ని పోస్ట్ పోన్ చేయమన్నారు అని ఈ రోజు ఈవినింగ్
మెహరాజ్తో షెడ్యూల్ చేసిన మీటింగ్ కూడా పోస్ట్ పోన్ చేసినట్టు వాళ్ళకి 1 వీక్ బ్యాక్నే మెయిల్ సెండ్ చేశాను సార్. కానీ మెహ్రా కంపెనీ ఎండి గారి పిఏ కాల్ చేసి ఏదో ఒకలా మీటింగ్ అరేంజ్ చేయమని ప్రెషర్ చేస్తున్నారు సార్. అర్జున్ ఆలోచిస్తూ. వినయ్ నసుగుతూ అది సార్. అర్జున్ షార్ప్గా చెప్పు వినయ్. వినయ్ తడపడుతూ అది సార్, మెహరాజ్ ఎండి గారి వైఫ్ ప్రెగ్నెంట్ అంట సార్. ఆమె డెలివరీ డేట్ దగ్గర పడిందట. అందుకే ఆయన బిజినెస్ మీటింగ్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇక నుండి ఆయన పూర్తి టైం ఆయన వైఫ్కే ఇవ్వాలి అనుకుంటున్నాడట. అర్జున్ చిన్న చిరునవ్వుతో లోపల అప్పటికే నిద్రలోకి జారుకున్న స్నేహను మురిపెంగా చూసుకుంటూ సరే మీటింగ్కి సంబంధించిన ఏర్పాట్లన్నీ టైం నాకు మెసేజ్ చేయి. అర్జున్ నుండి ఊహించని మాటకు వినయ్ షాక్లో స్థానం అయిపోయాడు.